శ్రీ సాయి సచ్చరిత్ర అధ్యాయం 9 సాయి బాబా భక్తుల పట్ల చూపిన కరుణ అనుగ్రహ శక్తి వారి జీవితాల్లో మార్పు తెచ్చిన దివ్య లీలలు. ఈ అధ్యాయంలోని ముఖ్యాంశాలు: భక్తుల జీవితాల్లో బాబా చేసిన అద్భుత మార్పులు, అన్నదానం చేసిన దత్తేశం పంత్కు సద్గతినిచ్చిన బాబా, జారుకే భక్తుడు సైజు చేసిన అనుభవం, బాబా అందించిన శక్తి, భయం నుండి విముక్తి, సద్గురువు దయ వల్లనే జీవితం ఎలా మారుతుందో చెప్పే ఉదాహరణలు, దత్తేశం పంత్కు సద్గతి, సద్గురువు కరుణతో మోక్షం. ఈ అధ్యాయంలో ప్రముఖంగా చెప్పబడిన ఘట్టం దత్తేశం పంత్ అనే భక్తుడు. ఆయన అన్నదానం చేయడంలో నిబద్ధత కలవాడు. అతను తన చివరి రోజుల్లో బాబాను అభిముఖంగా చూడాలని కోరికతో షిరిడీకి వచ్చి బాబా దర్శనాన్ని పొందుతాడు. ఆ తరువాత అతను ప్రాణాలు విడిచినప్పుడు బాబా స్వయంగా అతనికి సద్గతి కలిగించిన ఘట్టం మనకు తెలుస్తుంది. ఇది మనకు చెబుతోంది, సద్గురువు అనుగ్రహం ఉంటే మోక్షం సులభం. జారుకే భక్తుడు, భయం నుండి విముక్తి. మరొక సంఘటనలో ఒక భక్తుడు జారుగా, నిస్సహాయంగా జీవితం గడుపుతుండగా బాబా అతని భయాన్ని తొలగించి ఆత్మవిశ్వాసం, సాహసాన్ని నింపి ఒక సరికొత్త జీవితాన్ని అందిస్తారు. ఈ సంఘటన ద్వారా బాబా ఒక మార్గదర్శిగా, భక్తుల లోపలి భయాలను తొలగించే ఆత్మగురువుగా నిలుస్తారు. బాబా చూపిన మార్గం భక్తికి ప్రతిఫలం. బాబా ఎప్పుడూ ఒకే మాట చెబుతారు: నాకు ధనవీధి ముఖ్యం కాదు, నిస్వార్థ భక్తి కావాలి. ఈ అధ్యాయం ద్వారా మనకు తెలుస్తుంది, బాబా వద్దకు వచ్చిన వారెవరికైనా, వారు ఏ స్థితిలో ఉన్నా ఆయన దయను పొందుతారు. వారు మారతారు, పరిపక్వత పొందుతారు, శ్రేయస్సు పొందుతారు. సద్గురువు అనుగ్రహం ఎంత శక్తివంతమో బోధించే అధ్యాయం. ఈ అధ్యాయం మానవ జీవితం ఎలా సద్గురువు సన్నిధిలో వెలుగుతో నిండిపోతుందో స్పష్టంగా చూపిస్తుంది. బాబా భక్తుల బాధలను తెలుసుకుని వారికి మానసిక ధైర్యం, శక్తి, సద్గతి అందిస్తారు. ఈ అధ్యాయం యొక్క సారాంశం: బాబా నిజమైన భక్తిని గుర్తించి వారికి అనుగ్రహం అందిస్తారు. జీవితం చివరి దశలో అయినా బాబా ఆశ్రయం లభిస్తే మోక్షాన్ని పొందవచ్చు. భయాలను తొలగించి విశ్వాసాన్ని నింపే మార్గదర్శకుడు బాబా. ఈ అధ్యాయం మనకు నేర్పుతుంది, సద్గురువు దయే పరమగతి మార్గం. ఇంతటితో ఈ అధ్యాయం ముగుస్తుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. మరిన్ని మంచి భక్తి కథలు మరియు వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ చేయండి.